శ్రీమాత్రే నమః. ఈరోజు 15వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 14వ శ్లోకాన్ని చెప్పుకుందాం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. 15వ శ్లోకం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. ఏవం ఈ విధంగా జ్ఞాత్వా తెలుసుకొని కృతం చేయబడెను కర్మలు పూర్వైరపి ప్రాచీన కాలంలో నిజముగా ముముక్షుభిః మోక్షము ఆకాంక్షించేవారు కురు చేయవలెను కర్మైవ కర్తవ్యము నిజముగా తస్మాత్ కాబట్టి త్వం నీవు పూర్వైఫ్ ప్రాచీన మునుల యొక్క పూర్వతరం ప్రాచీన కాలంలో కృతం చేసినారు. అంటే ఈ సత్యమును తెలుసుకొని ప్రాచీన సమయంలో మోక్షము పొందగోరిన వారు కూడా తమ కర్మలను ఆచరించారు. కాబట్టి ప్రాచీన మునుల అడుగుజాడలలో నడుస్తూ నీవు కూడా నీ కర్తవ్యమును నిర్వర్తించుమని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. 16వ శ్లోకం రేపు చెప్పుకుందాం.